ఇక నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఉపాలయం చోరీ కేసులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. హుండీ లెక్కింపు జరగాల్సిన ముందు రోజే చోరీ జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 23న అమ్మవారి ఆలయంలో హుండీల లెక్కింపు అంటూ సోషల్ మీడియా సమాచారం ఇచ్చారు ఆలయ అధికారులు. దీంతో హుండీలో భారీగా డబ్బులుంటాయన్న అంచనాతోనే చోరీకి తెగబడ్డారు దొంగలు. గతంలో 2024లోనూ ఇదే తరహాలో జ్ఞాన సరస్వతి గర్భగుడి సమీపంలోని దత్తాత్రేయ ఆలయంలో చోరీకి తెగబడ్డారు. ఆ ఘటన తర్వాత ఆలయం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వేయించింది దేవాదాయ శాఖ. అయితే గత 6 నెలలుగా ఆ సోలార్ ఫెన్సింగ్ పని చేయకపోవడంతో దొంగల పని ఈజీ అయినట్లు తెలుస్తోంది. నిన్న అర్ధరాత్రి బాసర ఆలయ ఉత్తర ద్వారం నుంచి గోశాల మీదుగా సోలార్ ఫెన్సింగ్ దాటి మహాకాళి ఆలయంలోకి చొరబడ్డారు ఇద్దరు దొంగలు. మహాకాళి అమ్మవారి ఆలయ సమీపంలోని 3 సీసీ కెమెరాలను చీరలతో కప్పేసిన దొంగలు అర్ధరాత్రి 12:14 ఆలయంలోకి చొరబడ్డారు. ఆలయం తాళాలు పగలగొట్టి మహాకాళి అమ్మవారి వెండి కిరీటం హుండీని ఎత్తుకు వెళ్లారు. డబ్బులు కాజేసి ఆ హుండీని వేదవ్యాస గట్టు పైన పడేశారు. దాదాపు 20 నిమిషాల పాటు మహాకాళి ఆలయ సమీపంలోనే సంచరించారు దొంగలు. వారి కదలికలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. భారీ భద్రతా వలయంలో ఉండే బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో జరిగిన ఈ చోరీ అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఆలయ ప్రధాన రూట్ లో సీసీ కెమెరాలు లేని రూట్ ను ఎంచుకొని రావడం చూస్తే ఈ ప్రాంతం గురించి బాగా తెలిసిన వాళ్లే అయ్యుండొచ్చని అనుమానిస్తున్నారు. మహాకాళి అమ్మవారి టెంపుల్లో రాత్రి దొంగతనం జరిగింది. అమ్మవారికి సంబంధించిన వెండి కిరీటం దొంగలు దోచుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ సీసీ కెమెరా కూడా వాళ్ళు కవర్ చేసి పెట్టారు. అలాగే హుండీ ఎత్తుకెళ్ళిన హుండీ ఇక్కడే వాళ్ళు వదిలేసి వెళ్ళడం జరిగింది. సో వెరిఫై చేస్తున్నాము ఎంఓ క్రిమినల్స్ ఎవరున్నారు, తర్వాత జైలు రిలీజ్ నుంచి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి అతి త్వరలో పట్టుకుంటారు. ఏమేమి పోయింది? వెండి కిరీటం ఒకటే పోయింది ప్రస్తుతానికి అనుకుంటున్నాము. బంగారాభరణాలు ఏమైనా పోయినా మేడం? ప్రస్తుతానికి అయితే లేదు. ఇంకొకసారి క్లూస్ టీమ్ వచ్చాక ప్రాపర్గా వెరిఫై చేసి చెప్తాం. బాసర ఆలయంలో చోరీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి డ్యూటీలో 6 సెక్యూరిటీ గార్డులు ఉంటారు. వారందరి కళ్ళు కప్పి దొంగలు లోపలికి ఎలా వచ్చారు? ఆలయంలో ఏర్పాటు చేసిన సోలార్ ఫెన్సింగ్ 6 నెలలుగా ఎందుకు పని చేయడం లేదు? ఇక చోరీ చేసిన వాళ్లకు ఇంటి దొంగల సహకారం ఉందా? పక్కాగా లోపలికి ఎంటర్ అయ్యారంటే వారంతా ఎప్పుడు రెక్కీ చేశారు? ఇక పక్కాగా రెక్కీ చేసి దొంగతనం చేయడం బయట వాళ్లకు సాధ్యమేనా? సెక్యూరిటీ గార్డులున్నా ఇంత ధైర్యంగా దొంగలు ఎలా వచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో ఉన్నారు పోలీసులు. ఇక బాసర ఆలయంలో జరిగిన ఈ దొంగతనం భక్తుల సెంటిమెంట్ ని కూడా దెబ్బతీస్తోంది. బాసర క్షేత్రాన్ని 3 అమ్మలు కొలువైన దివ్యక్షేత్రంగా త్రిశక్తి పీఠంగా చెప్తారు. వారిలో మొదటి అమ్మవారు మహాసరస్వతి అమ్మవారు. మూల విరాట్గా, చదువుల తల్లిగా, శ్రీ జ్ఞాన సరస్వతిగా ఈ అమ్మవారినే పూజిస్తారు. ఇక రెండో అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు. ఐశ్వర్య ప్రదాతగా ఈ అమ్మవారిని పూజిస్తారు భక్తులు. ఆలయంలో కొలువైన 3వ అమ్మవారు మహాకాళి అమ్మవారు. శక్తికి, ధైర్యానికి ప్రతీకగా మహాకాళి అమ్మవారిని కొలుస్తారు. ఈ మహాకాళి అమ్మవారి ఆలయంలోనే ఇప్పుడు చోరీ జరిగింది. మహాకాళి అమ్మవారి ఆలయంలో చోరీకి గురైన వెండి కిరీటం బరువు 1200 గ్రాములు. ఈ కిరీటాన్ని అమ్మవారికి 3 ఏళ్ల క్రితం బహుకరించారు దాతలు. అమ్మవారి కిరీటం విలువ 3.5 నుండి 4 లక్షలు ఉండొచ్చన్న అంచనా ఉంది. ఇక ఆలయంలోని హుండీతో పాటు వెండి కిరీటాన్ని ఎత్తుకు వెళ్లిన దొంగలు అమ్మవారి బంగారు నగల్ని మాత్రం ముట్టుకోలేదు. ఇక హుండీ మొత్తం ఖాళీ చేసి ఒక 15 రూపాయలు మాత్రం అందులో వదిలేశారు. ప్రతిరోజు దర్శనాలు పూర్తయ్యాక ఆలయ పరిసరాలను శుభ్రం చేసి గుడిని క్లోజ్ చేస్తారు. తిరిగి తెల్లవారుజామున 4-5 గంటల మధ్యలో పూజార్లు అభిషేకాలు చేసేందుకు తెరుస్తారు. రాత్రి జరిగిన చోరీని ఈ ఉదయం అభిషేకం సమయంలోనే గుర్తించారు. దొంగలు గోడ దూకి మొహానికి కర్చీపులు కట్టుకొని రావటం జరిగింది. మొహానికి కర్చీపులు కట్టుకొని వాళ్ళు ఎవరికి వంగి వచ్చేసి కెమెరాల మీద గ్లౌస్ కప్పేసి వాళ్ళు దొంగతనం చేశారండి. వాళ్ళు గేట్ యొక్క గడి విరగొట్టారు. గడి విరగొట్టేసి లోపలికి వెళ్ళేసి ఆ లోపల ఉన్న హుండీಯನ್ನು అమ్మవారి
కిరీటం తీసుకొని వెళ్ళటం జరిగింది.